ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు మీకు తెలియపరచడం పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025వ సంవత్సరము 5వ నెల 21వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తోంది. ఒక వ్యక్తి సంతోషంగాను ఆ సంతోషంలో అధికమైనటువంటి సంతోషం ఆనందం పొందుకోవాలంటే మరి దేవుని యందు దీనుడై ఉండాలని. దేవుని యందు ఎలా ఉండాలంటే దీనుడిగా దీనత్వం కలిగి, అంటే తగ్గించుకుని. ఎవరైతే తగ్గించుకుని నడుస్తూ ఉంటారో వారు జీవితాల్లో గొప్ప సంతోషం ఆనందం చూస్తారని. ఎందుకంటే దీనులు పెంట గొప్ప మీద నుంచి పైకి లేవనెత్తుతాడని. అలాగే దావీదు కూడా నన్ను ఎంతగా హెచ్చించడానికి నేను ఏపాటి వాడిని తగ్గించుకుని తన అనుభవాలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో కూడా ప్రభు మన జీవితాల్లో సంతోషం ఆనందం మరి ఇవ్వాలి అంటే మనం దేవుని యందు తగ్గి దీనత్వం కలిగి మనం ముందుకు సాగినప్పుడు దేవుడు ఎంతగానో మంచి ఆశీర్వాదంతో ముందుకు నడిపిస్తాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడ ప్రేమల తండ్రి, కృపల యేసునికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దేవాదిగో తండ్రి యేసునికి వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆస్వాదించండి. కుటుంబంలో నెమ్మది, సమాధానం, సంతోషం, ఐక్యత, ప్రేమ మీద దయచేయండి. ఆ భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి తండ్రి, దీవించనైనా శాంతి సమాధానంతో నింపండి. దేవ సరిహద్దులు సైనికులు మంచి వంతు నింపండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి తండ్రి. వారు చేసిన ఉద్యోగంలో తండ్రి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. అలాగే యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తుంది తండ్రి. యువతి యువకులందరినీ కూడా ప్రభా మీరు రక్షించుకొని తండ్రి, చెడు మార్గంలో విడుదల చేయండి. దేవా నీతి మార్గంలో నడిపించుకొని తండ్రి చేస్తే ప్రభా ఇదిగో తండ్రి యేసునికి వందనాలు. విదేశాల బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. పనికిళ్ళ బిడ్డలు కూడా మంచి ఆరుగులతో నింపండి. దేవాదిగో మా దేశ పాడి పంటను మీరు ఆశ్రయించండి తండ్రి. నేను వ్యవసాయాలు ఒప్పుడు చేసుకున్నారు, మంచి వాతావరణం దయచేయండి. ఆయా స్థలాల్లో సభలు కూడా జరుగుతూ ఉన్నారు తండ్రి. అయ్యా మీరు ఘనంగా జరిగించుకోండి ప్రభా. తండ్రి ఇదిగో నన్ను ప్రభా చేపల చెరువులు, రేలు చెరువులు ప్రభా ఇదిగో తండ్రి యేసునికి వందలు కూరగాయల పంటలు, అపరాల పంటలు అన్నింటిలో కూడా ప్రభా ఫలితాలు దయచేయండి. హాస్పిటల్లో రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మనసు, వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. ఈ గృహం లేని వారు గృహం దయచేయండి తండ్రి. గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భిణీ చేసి సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి తండ్రి. నేను ప్రతి సేవకురాండ్రులు, వారి కుటుంబం, బిడ్డలు, సంఘం, పరిచయంతటిని కూడా మీరు దీవించి ఆశ్రయించి ఈ దినమంతని విశేషమైన కృపతో నింపి ఈ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో ఇచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.